నమస్తే. వర్గీకరణ మీద డిస్కషన్ ఇంకా నడుస్తూనే ఉన్నది. ప్రభుత్వం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కి ఆమోదం తెలిపింది, తీర్మానం చేసింది మొత్తం సభ అంతా. నెక్స్ట్ జీవో రావాల్సి ఉన్నది. మరి ఈ సమయంలో మందకృష్ణ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొక 2% మాకు తగ్గింది, కొన్ని కులాలు గ్రూప్ సిలో ఉన్నవి గ్రూప్ ఏలోకి వచ్చి ఉన్నాయి, సో ఇది కరెక్ట్ కాదు, దీన్ని సవరించాల్సిందే, పోరాటం జరగాల్సిందే అని ఆయన అంటున్నారు. కొంతమంది ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ పోరాడాల్సింది అధికారం కోసం పోరాడాలా, భూమి కోసం పోరాడాలి. సో ఇది కొద్దిసేపు పక్కన పెడదాం, వచ్చింది మనం సంతోషిద్దామని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. డిస్కస్ చేద్దాం. ఇందులో చాలామంది ప్రొఫెసర్లు కానీ మేధావులు కానీ ఇంటలెక్చువల్ డిబేట్ చాలా ఎక్కువగా జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. గడ్డం మల్లేశం గారు ఉన్నారు, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ డీన్. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు? మీ దగ్గర డేటా ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటాయి. ప్రొఫెసర్ అంటే లెక్కలతో సహా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు 2% తగ్గింది అంటున్నారు మందకృష్ణ గారు. లేదు, కరెక్టే ఉందని గవర్నమెంట్ దాన్ని తీర్మానం చేసింది, 9%కి పరిమితం చేసింది. 5% గ్రూప్ సికి ఇచ్చారు, 1% వెనకబడ్డారని కొన్ని కులాలకు ఇచ్చారు. ఈ కూర్పు అన్నది పర్ఫెక్ట్గా ఉందా, ఇంకా ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా మీకు? అంటే ప్రస్తుతం ఏంటంటే ఇది సెలబ్రేషన్ చేసుకునే టైం. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు వర్గీకరణ జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం అని చాలా సంతోషం. ఫస్ట్ మేమందరం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో సిచ్యువేషన్లో ఉన్నాం. మందకృష్ణ గారు, పద్మశ్రీ మందకృష్ణ గారు, ఈ క్రెడిట్ ఆల్ గోస్ టు హిమ్. ఈ రోజు మాదిగ జాతి, మాదిగలము అని చెప్పుకొని తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే ఇదంతా క్రెడిట్ గోస్ టు మొట్టమొదటిగా ఆయనకే వెళ్తుంది. అలానే ఇంకో చాలా మంది అమరులు అయితే ఎవరైతే ఆయనతో కలిసిన ప్రతి ఒక్కరు, ఇంకా పెద్దవాళ్ళు ముందున్న వాళ్ళకు కూడా వాళ్ళకి క్రెడిట్ పోతుంది. అది ఒకటి. అది ఇక 2% పెంచాలా తగ్గాలా అనేది అది ఇప్పుడు అప్రస్తుతం ఇప్పుడు మాట్లాడడం అనేది. ఇప్పుడు ఆల్రెడీ జరిగిన దాని గురించి మాట్లాడితే అంటే ఇది సుదీర్ఘమైన పోరాటం. అంటే మేజర్గా చూసుకుంటే 1994 నుంచి, అంటే బిఫోర్ నుంచి కూడా చాలా జరిగినాయి. ఈ అసలు కేటగిరైజేషన్ అనేది, ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది 1900s నుంచే ఉంది, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జరుగుతుంది. తెర మీదకి వచ్చింది మేజర్గా 2 దఫాలుగా, 1994 బిఫోర్, 1994 ఆఫ్టర్. సో ఆ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ అనేక కమిషన్లు వేయడం జరిగింది. అందులో అంటే ఇది ఒక్కటే కాదు, దేశం మొత్తం జరుగుతుంది రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్. దిస్ ఇస్ ఈ ఒక్క రిజర్వేషన్లో, అందులో రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా పంజాబ్ ప్రభుత్వం 1975లో చేయడం జరిగింది. సో తర్వాత మిగతా రాష్ట్రాలు, తమిళనాడు అవన్నీ చేయడం జరిగింది. ఈ మన రాష్ట్రానికి వస్తే 2000 to 2004లో జరిగింది. అందులో 2004 to 2004 వచ్చిన దాంట్లో నేను అందులో జాయిన్ చేయడం జరిగింది. ఈ క్లాసిఫికేషన్ ద్వారా జరిగిన ఉద్యోగం రావడం జరిగింది. అది ఒకటి. రెండో విషయం చూస్తే దీనికి అప్పుడు రామచంద్రరాజు గారు అని కమిషన్ 1996లో వేసి, అప్పుడు దానికి జనాభా ప్రాతిపదికన 1981 తీసుకున్నాం, అంటే 20 సంవత్సరాలు బిఫోర్ తీసుకొని దాంట్లో ఓన్లీ ఒక 2 అంశాలు మేజర్గా తీసుకున్నాం. పాపులేషన్, సామాజిక బ్యాక్గ్రౌండ్, అంటే వెనుకబాటుతారు, ఈ 2 తీసుకున్నాం. ఆ తీసుకున్నప్పుడు అప్పుడు ఇన్ఫర్మేషన్ అంత డేటా కూడా అప్పుడు పర్ఫెక్ట్ లేకుండా ఉన్న దాంతో అప్పుడు ABCD అని ఇవ్వడం జరిగింది. ABCDలో అప్పుడు Aకు 1%, Bకు 7%, Cకి 6%, Dకి 1% ఇవ్వడం జరిగింది. అది ఆ కొంచెం చేసినందుకే 7% ఇచ్చినప్పుడే మాకు చాలా చేంజ్ వచ్చినారు. 2000 నుంచి ఆ 4 సంవత్సరాలనే దగ్గర 25,000 జాబులు వచ్చినాయి. క్యాస్ట్ సెన్సస్ 1981 సెన్సస్, అంటే 20 సంవత్సరాల బిఫోర్ తీసుకున్నారు. మొన్న అంటే అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచే కూడా దీన్ని వర్గీకరణ కట్టుబడి ఉన్నామని, వర్గీకరణ ఒక్కటే కాదు సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. దీనికంటే కాంగ్రెస్ ఎలక్షన్ బిఫోర్ కూడా మన చేవెల్లో కూడా జరిగిన కాంగ్రెస్ మేనిఫెస్టో టైంలో మేనిఫెస్టోలో పెట్టారు. AICC ప్రధాన కార్యదర్శి ఖర్గే గారు కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి ఆగస్ట్ 1న మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అది రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది. దాన్ని ఎంపికల్ డేటా ప్రకారం చేయాలి. ఎంపికల్ డేటా ప్రకారం అనగానే అందులో మొట్టమొదటి వితిన్ 1 hour లోపే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దామోదర్ రాజనరసింహ మరియు అందరూ మన మాదిగ ఎమ్మెల్యేలు కలిసి అది అసెంబ్లీ సాక్షిగా ఇది చేయబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ బై ద తెలంగాణ గవర్నమెంట్. ఆయన వెంటనే వితిన్ 30 daysలోనే మంత్రివర్గ ఉపసంఘం వేయడం జరిగింది. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్షిప్లో, దామోదర్ రాజనరసింహ ఉప చైర్మన్షిప్లో మిగతా మెంబర్స్తోనే చేయడం జరిగింది.
ఆ జరిగిన 30 డేస్లోనే మళ్ళా 30 డేస్లోనే 1 మ్యాన్ కమిషన్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారితో చేయడం జరిగింది. ఆయన అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అతను 60 డేస్లో ఇవ్వాల్సిన డేటా, కానీ దీంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి డేటా తీసుకోవాలి, కొంచెం టైం తీసుకున్నాడు. అది 82 డేస్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇచ్చిన డేటా నెక్స్ట్ డేనే మంత్రివర్గంలో పెట్టడం జరిగింది. మంత్రివర్గం పెట్టడమే కాకుండా మంత్రి ఆమోదం కూడా జరిగింది. అంటే దీనికి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తుంటే ఇది వర్గీకరణ అయ్యింది అనే ఆలోచనలో ఉన్న. మీరు ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ని మీరు చదివి ఉంటారు కదా, సో ఎట్లా ఉంది? పర్ఫెక్ట్ గా ఉందా? ఏమైనా తేడాలు ఉన్నాయా? 90%, 99%, 100%? నేను చదివినంత వరకు చాలా చక్కగా. నేను రామచంద్రరాజు గారి రిపోర్ట్ చదివాను, ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ చదివాను, అండ్ ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా చదివాను. షమీమ్ అఖ్తర్ గారు చాలా అంటే డీటెయిల్డ్ రిపోర్ట్ చేశారు. అంటే ఏంటి వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇంకా నోచుకులు అంటే ఈ ప్రాక్టికల్గా అంటే ఎంపిరికల్ డేటా అంటే ఏంటంటే యూ హ్యావ్ టు సీ ప్రాక్టికల్లీ అండ్ యూ హ్యావ్ టు ఫీల్ దట్. దాని అంటే ఏ విధంగా అది పాపులేషనే కానీ, అది ఎడ్యుకేషనే కానీ, ఎంప్లాయ్మెంటే కానీ, క్యాస్ట్ వాళ్ళ యొక్క వృత్తులే కానీ, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు కానీ అవన్నీ చూడడం జరిగింది. సో అవన్నీ చూసి వీటిని క్రోడీకరించి చేసి ఇవి ఇంత ముందుకు ఏబిసిడ్లు అంటే వాళ్ళ వృత్తిపరంగా ఆల్మోస్ట్ ఆ విధంగా కనెక్టెడ్ అయిన కులాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఒక సైంటిఫిక్ స్టడీతోనే చేయడం జరిగింది. ఇది మెయిన్. అందులో అప్పుడు ఏబిసిడి అని ఉన్నది, ఇప్పుడు ఈ Group 1, Group 2, Group 3 అని 4 పెట్టుంటే బాగుండేది అనిపించిందా? Group 4 పెట్టడానికి కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. అంటే అంత అవసరం. డీలో తెలంగాణ కాకముందుకు డీలో సుమారు 5 లక్షల మంది ఉండేవారు. 5 లక్షల మందికి 1% ఇచ్చారు. తెలంగాణ అయిన తర్వాత అందులో 6,000 మందే ఉన్నారు. 6,000 మందికి 1% ఎలా డీలో పెడతాం? సో దానికి దగ్గరలో ఉన్న వాటికి చేయడం జరిగింది. ఇంకోటి అంటే షమీమ్ అఖ్తర్ గారు చేసిన రిపోర్ట్లో కూడా దాన్ని జస్టిఫికేషన్ చేశాడు. 3 రకాలు ఏంటి? మోస్ట్ బ్యాక్వర్డ్, బెటర్, రిలేటివ్లీ డెవలప్డ్. రిలేటివ్ సో సింపుల్ వర్డ్. ఇంకా ది బెస్ట్ అనలేము, ది బెస్ట్ ఉండకూడదు. సో అలాంటి కాకుండా 3 కేటగిరీలు తీశాడు, దాని ప్రకారం చేయడం జరిగింది. సో 94లో చేసిన దానికి ఇప్పుడున్న దానికి ఎట్లా మనం కంపేర్ చేయొచ్చు? 94 చేసిన దానికి ఇప్పటికీ అసలు ఆల్మోస్ట్ చెప్పాలని నిజంగా 94లో అంటే మీరు కూడా ఒకసారి చూస్తే 94లో ఒక మాదిగలను తీసుకుంటే జనాభా ఆల్మోస్ట్ సేమ్ అంతే ఉంది. ఆల్మోస్ట్ అప్పుడు మాకు ఇచ్చిన రిజర్వేషన్ అంటే అంతకంటే అప్పుడు చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు మాకు వచ్చిన రిజర్వేషన్ ఎంత? అప్పుడు 7%. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ ఉన్నారు కదా, ఆ నివేదికతో కంపేర్ చేస్తే అప్పుడు ఎక్కువనే ఉంది, ఇప్పుడు కూడా ఎక్కువనే. ఓకే, మాదిగలే ఎక్కువ. మాదిగలు 32 lakhs ఉంటాయి. మాది 32 మాల్లో వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాలల సంఖ్య యాడ్ చేసినప్పుడు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంటే అప్పుడు కూడా అంటే ఎంతో కొంత చూసినప్పటికి కూడా సరే ఇక్కడ ఇప్పుడు ఉన్న 32 లక్షలు, అప్పుడు కూడా అక్కడ కూడా 10 లక్షలు డేటా సమ్ ఉంది. అది యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 7%కి ఎక్కువ ఉన్న వాళ్ళే ఉండాలి కదా. ఆ ఎక్కువ ఉన్నప్పుడు కూడా 7% ఉండే. ఇప్పుడు అదే ఎక్కువ మాది తెలంగాణలో మీరు అన్నట్టుగా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి 9% ఇవ్వడం అనేది చాలా సంతోషకరదాయకం. ఇప్పుడు 2 కులాలు పంబాల అండ్ మన్నే వాళ్ళు Group Aలో ఎట్లుంటారని ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్నది. అంటే అది గవర్నమెంట్ చేసిన సర్వే ప్రకారం వాళ్ళొక ఏదైతే మనం అనుకున్నాం కదా ఎంపిరికల్ డేటా ప్రకారం దాన్ని ఫిట్ చేసి వాళ్ళు డెవలప్ ఇంకా డెవలప్ కావాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు అంటే డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి ఆ యొక్క వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్ళి చేసుకున్న డేటా ప్రకారం చేసిరని మేము అనుకుంటున్నాం. ఒక ప్రొఫెసర్గా చెప్పండి, రాబోయే రోజుల్లో ఒక వర్గీకరణ ఇది అమలైతే ఎంత మేలు జరిగే అవకాశం ఉంది విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈ విషయాల్లో? అంటే అసలు నిజంగా వర్గీకరణ విషయం అంతా 10% అనండి. అదే అంటున్నా, పాపులేషన్ లో మొత్తం చూస్తే 10%. నువ్వు ఎంత కొట్లాడినా కానీ 10% కొట్లాడతా అంతే. మిగతా 90% అనేది చాలా మంది ఇంకా చదువుకొని వాళ్ళు ఉన్నారు. చాలా మంది పట్టణాలకు కూడా రాలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. చాలా మంది అసలు ఉద్యోగాలు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఇప్పుడు ఇంత ముందు కన్నా ఒక 10th ఇంటర్ వరకు ఇప్పుడు 10th కూడా చదవని పరిస్థితి. అంటే ఈ మోడర్న్ స్టైల్లో కూడా 10th కూడా పాస్ అవ్వకుండా. సో ఇంకా చాలా ఉంది. ఇది కొంతవరకు మాత్రం, ఇది ఓన్లీ 10%. మీ అంత కొట్లాడేది కూడా కాదేమో, లెస్ దాన్. బట్ మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే 10 అనుకుందాం, బట్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నది చేయడానికి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మల్లేశం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలిగా.